నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ముందుగా అమరావతి ఛానల్ వారికి దీపావళి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని 2019-2024 మధ్య ఓ రాక్షసుడు పట్టి పీడిస్తుంటే ప్రజలే ముందుకు వచ్చి అతన్ని శిక్షించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమిగా జతగట్టి ప్రజల ముందుకు వస్తే జనమే స్పందించి చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 94% స్ట్రైక్ రేట్తో తమకు విజయం అందించారని తెలిపారు. తాము నిమిత్రమాత్రులైనా పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకుంఠపాలి మళ్లీ వద్దు, అదే ఉంటే మన జీవితం ఎప్పటికీ బాగుపడదు. రాష్ట్రం బలంగా ఉండాలంటే సుస్థిర పాలన అవసరం. అలాంటి రాష్ట్రాన్ని సాకారం చేసుకునేందుకు నరకాసుని వద ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని, మంచిని ప్రోత్సహించాలి, అప్పుడే లక్ష్యాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. విజయవాడ పున్నమిఘాట్లో ఆదివారం రాత్రి నిర్వహించిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని. స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి. మీరు కూడా ముందుకు రండి. అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను అందుకే పదే చెప్తున్నాను, కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా పనిచేస్తే చాలు. ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి, అప్పుడు పని చేయండి. మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో ఉండండి. దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది. మీరు కూడా తక్కువ పని చేయండి, ఎఫెక్టివ్గా పనిచేయండి. ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతూనే ఉండాలి. మీ కష్టపడి వారం అంతా కష్టపడండి. 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గరుండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, వైకుంఠపాళి మాత్రం వద్దు. వైకుంఠపాళి వస్తే పైకి ఎక్కించడం, మళ్ళా మీరు కిందికి రావడం, మళ్ళా పట్టుకొని పైకి పోవడం, ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ నరకాసురుడు వధ ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీకు, మీ కుటుంబానికి, మీ బంధువులకు, మీ మిత్రులకు అందరూ కూడా నూతనమైన వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. దీపావళి పండుగ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, మీరు మీ కూటమి ఇంటింటా వెలుగునిస్తున్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ 18 నెలల కాలం వెలిగిందా అని విమర్శించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, వైద్య, విద్య, వ్యవసాయం, పారదర్శకత వెలగని దీపాలే కదా అని జగన్ ఎద్దేవా చేశారు. గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, కందుకూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆర్థిక లావాదేవీల విషయంలో అక్టోబర్ 2న లక్ష్మీనాయుడిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్యను కూడా నిందితుడు వేధించిన అంశంపై కేసులు కట్టారు. నిందితుడు కఠిన శిక్ష పడాలని సీఎం ఆదేశించారు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా, చెప్పాలంటే బ్రూటల్గా, ఒక ప్లాన్డ్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూసినాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని
వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికను ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే, ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి, ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే, ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు. ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి, నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను, ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారిని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, ఆయన అడ్డుపడుతున్నారు కాబట్టి మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు. వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నారు. ఇది లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు ఒకటిసారి ఆలోచించి మాట్లాడండి అని హితవు చెప్పారు. నీ భవిష్యత్తు చాలా ఉంది, దానిని నాశనం చేసుకోకు అని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు జేసీ. ఎందుకు మాట్లాడతాను? ఇదేనా మాకు దావాలి లాస్ట్ దివాలి? మేమే చూపిస్తే చంద్రబాబు అడ్డం పడతాడు, చంద్రబాబు నాయుడు అడ్డం పడతాడు, ఆ పెద్ద ఆయన అడ్డం పడతాడు. ఇట్లే మాట్లాడతానండి, ప్రజలు మొదలు పెడతారు. ఇదే లాస్ట్ దీపావళి, రఫా నాయనా. మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు, మీ నాన్నగారు తుపాకులు, మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్ని చేసిన వాళ్ళే తండ్రి. ఇవన్నీ ఒప్పుకుంటారా? చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టుంటుంది కూడా. ఆ పొద్దు మా ఇళ్లలో బాంబులు లేకపోతే మేము బతికే వాళ్ళం కాదు, తుపాకీ లేకపోతే బతికే వాళ్ళం కాదు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నరకాసుర వధ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. వేద పండితులు ఈ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజల కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మానుకొండ విజయ్ మీడియాతో మాట్లాడుతూ నరకాసుర వధ కార్యక్రమం గురించి వివరించారు. అదేవిధంగా శివాలయంలో కార్తీక మాస పూజలు ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు విశేష పూజలు జరుగుతాయని అన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఇంటా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ దీపావళి అని అన్నారు. టపాసులు కాల్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో
వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా పర్యావరణ రహితమైనటువంటి టపాసులు కాల్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సురక్షితమైనటువంటి దీపావళి జరుపుకొని తమ కుటుంబంలో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి పండుగను మరింత సంతోషంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుతూ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఇంటా సిరులు పండాలని ఆకాంక్షించారు. చీకటిని ప్రాలద్రోలి వెలుగులు ప్రసాదించేది దీపావళి అని వివరించారు. టపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను సూచించారు. అందరికీ నమస్కారం. చెడు మీద మంచి విజయం పొందడాన్ని దీపావళిగా మన అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఇంట్లో మంచి జరగాలని, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆ ఇల్లు తొలతూగాలి అని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ మీ గల్లా మాధవి, గుంటూరు. గుంటూరు మంగళగిరి రోడ్లో ఉదయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్లను రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్ పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమని అన్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ హత్యను వాడుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్ కాల్ చేసి బాధితులతో మాట్లాడారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. బాధిత కుటుంబాలన్నీ అన్ని విధాల కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కులాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు అక్కడ అమ్మాయిని ఎవరైతే మన లక్ష్మీనాయుడు వాళ్ళ భార్యని కూడా ఈరోజు వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ అమ్మాయి సంఘటన జరిగిన వివరాలు కానీ, సంఘటనకి ముందు జరిగిన విషయాలు కానీ అన్ని కూడా చాలా కూలంకషంగా మాతో చర్చించడం కూడా జరిగింది. తను కూడా చాలా ఒకటే కోరుకుంటుంది. మాతో మాట్లాడినప్పుడు కూడా దయచేసి నాకు లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. డెఫినెట్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని హరిశ్చంద్ర ప్రసాద్ ని కఠినంగా శిక్షించండి. వాడు ఇప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు అని ఒక అమ్మాయి కూడా మా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలా మంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారు అని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్ లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా, కమిటీని అందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు పరామర్శించి, అదేవిధంగా ఎవరైతే పవన్ భార్గవ్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి వైద్య సదుపాయం ఎలా అందుతుందో ఏంటో అని చూడటానికి కూడా పంపించడం జరిగింది. నాతో పాటు ఉదయం నారాయణ గారు, సాయంత్రం నారాయణ గారు, అదేవిధంగా బుల్సన్ శ్రీని గారు, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడ పర్యవేక్షించడం, చిట్టి గారు, అందరు నాయకులందరూ కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. అయితే చాలా మంది దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ఆ రాజకీయంలో కులాన్ని ఆపాదించుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చాలా మంది సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కూడా చేయడం మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒక మనిషి కష్టాల్లో ఉన్నారు, ఒక కుటుంబం కష్టంలో ఉంది, అనుకోని కష్టం వచ్చింది, దురదృష్టకర సంఘటన. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఎలా నిలబడాలి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి తప్పించి దాన్ని బేస్ చేసుకుని ఎలా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఈ రోజు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియా వేదికగా జనాల్ని రెచ్చగొట్టి, కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. దయచేసి అటువంటి పనులు కూడా చేయొద్దని చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు నిబద్ధత కూడా మీకు తెలుసు. రేపు పండగ ఉంది, అందరికీ కూడా దీపావళి ఫెస్టివల్ మన అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ కుటుంబంకి కష్టం వచ్చింది, మనందరం కూడా ఆ కుటుంబానికి వీళ్ళు అండగా నిలబడాలి. ముందు ఇమీడియట్ గా మీరందరూ కూడా వెళ్ళి ఒక నివేదిక ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈ రోజు వాళ్ళకి చేయాల్సిన ఆర్థిక సహాయం గానీ, ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహాయం కూడా మేమందరం నివేదిక తయారు చేసి మేమందరం పంపిస్తాం. గ్రామంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన సభ్య సమాజం హర్షించదగినటువంటిది కాదు. ప్రతి వాళ్ళు కూడా అందించేటువంటి సంఘటన. తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సంఘటనని పూర్తిగా ఖండిస్తూ బాధ్యులైనటువంటి వాళ్ళ మీద
కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి నిదర్శనం ఇవాళ హోంమంత్రి గారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి కూడా మరి కేసు మీద శ్రద్ధ తీసుకున్నారంటేనే దాన్ని బట్టి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా దీనికి కులాల రంగులు పిలిపి రాజకీయ లబ్ధి పొందాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. దోషుల్ని శిక్షించే దాని విషయంలో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా దోషుల్ని శిక్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడిన దాకా కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా దీనికి కులాలకి సంబంధం లేనటువంటి విషయం. దీని కులాలకు సంబంధించకుండా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరు దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలోని ప్రజలు అత్యంత భయానక వాతావరణంలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పోనుగొంటి చైతన్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో టీడీపీ నేతల హత్యాయత్నంతో ప్రాణాపాయ స్థితిలో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్లను పరామర్శించడం జరిగింది. అనంతరం వైసీపీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, ఆస్తి నష్టం అరాచకాలేనని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ ఆదేశాలను కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పాటిస్తున్నారని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన టీడీపీ నేడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నెల 2వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడేటటువంటి సంఘటన. గడిచినటువంటి 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క చర్యలు, ఆలోచనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మారుమూల చిన్న చిన్న పల్లెల్లో సైతం అత్యంత భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఎక్కడికక్కడ దాడులు, హింసాత్మకమైనటువంటి ఘటనలు, ఆస్తి నష్టాలు కలిగించేటటువంటి కార్యక్రమం చేయడం, బెదిరింపులకు పాల్పడడం, కేసులు కట్టడం, వీటన్నిటినీ కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏం చేస్తాడో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మనం కూడా అదే చేయాలన్నట్టుగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తూ ఉన్నారు, ఇవాళ దానినే స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారనేటువంటి దానికి అద్దం పడుతూ జరిగినటువంటి సంఘటన. అయితే నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదో లేకపోతే సామాన్యుల మీద జరిగినటువంటి దాడులు, అరాచకాలు, ఇవాళ పాము తన పిల్లల్ని మళ్ళీ తానే మింగేస్తుంది అన్నట్టుగా ఏదైతే లక్ష్మీనాయుడు చనిపోయినటువంటి పిల్లోడు ఉన్నాడు ఈ సంఘటనలో, అతని భార్యను కూడా ఇవాళ కలిస్తే సుజాత అనేటువంటి అమ్మాయి, మేము కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ మన్నా అటువంటి మాకే అన్యాయం జరిగింది, కేవలం ప్రభుత్వంలో మీరు మేము ఇదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాది తినాలి, పైన వాళ్ళది తినాలి, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో నేను చెప్పిందే చెల్లుబాటు అవుతుంది,
అని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.